YSR9 న్యూస్. వరంగల్ నిరుపేదల సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ అన్నారు. వరంగల్ పట్టణంలోని ఎల్బీ నగర్ క్రిస్టల్ గార్డెన్ లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కిలా వరంగల్ మండలాలకు చెందిన 454 మంది లబ్ధిదారులకు 3,97,96,308 రూపాయల CMRF కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు నాగేశ్వరరావు, ఇక్బాల్, కార్పొరేటర్లు మహమ్మద్ ఫుర్ఖాన్, గుండు చందన, పూర్ణచందర్, చింతాకుల అనిల్ కుమార్, కావేటి కవిత, బైరపోయిన ఉమా దామోదర్, సురేష్ జోషి, ముష్కమల్ల అరుణ సుధాకర్, భోగి సువర్ణ, సోమిశెట్టి ప్రవీణ్, బాల్నే సురేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి 1380 మందికి మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మేడం గారు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర మంత్రివర్యులు అయినప్పటికీ కూడా వారు వివిధ పనుల నిమిత్తం 12 డివిజన్ ఉడతల సంధ్య గారు హాజరైనటువంటి కార్పొరేటర్స్ వారి కార్పొరేటర్ వైద్యుగా మేము చెక్స్ పంపిణీ కార్యక్రమాన్ని పిలుస్తాము. ముందుగా గౌరవ మంత్రి గారికి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ అదేవిధంగా CM రిలీఫ్ ఫండ్స్ చెక్స్ పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ CM రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. మరి ఏ మాటలైతే మేము ఇచ్చామో ఇప్పటి వరకు కూడా మీకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నాము, 5 రూపాయలకే సిలిండర్ సౌకర్యం కల్పిస్తా ఉన్నాము, 500కే. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీని మనము 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా చేసినటువంటి ఘనత మరి పార్టీది. అదేవిధంగా 200 యూనిట్ల విద్యుత్ కూడా ఇప్పటికే ఫ్రీ విద్యుత్ కూడా సరఫరా చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా మీ అందరికీ ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ కార్డు అంటే అదే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తెల్ల వైట్ రేషన్ కార్డు లాగా ఉంటుంది. మరి అందులోనే మీకు పెన్షన్ కానీ గ్యాస్ కు సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి అంటే రేషన్ షాప్ కు సంబంధించింది కానీ అన్నిటికీ కూడా ఒకటే కార్డు, ఒక డిజిటల్ కార్డు అనేది ఉంటుంది. అది మేము తీసుకురాబోతా ఉన్నాము. ఇప్పుడు ఇంతకు ముందైతే మీ పాపకు పెళ్ళైతే అత్తగారింటికి పోతే ఆ పేరు మార్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. వాళ్ళ పిల్లలు పుట్టినా కూడా మీ కూతురు పేరు అక్కడ అత్తగారింట్లో ఎక్కేది కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, వెంటనే మనకు ఆటోమేటిక్ గా డిజిటల్ సిస్టమ్ లో పెళ్లి కాగానే మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ డిలీట్ అవుతుంది, అక్కడ ఆ కార్డులో ఎంటర్ అవుతుంది. అదేవిధంగా ఆ హెల్త్ కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం వెల్ఫేర్ అంటే సంక్షేమము అభివృద్ధి, ఈ 4టిని కూడా వారు ఒక 4 కాళ్ళలాగా తీసుకొని ఈరోజు నడిపిస్తా ఉన్నారు. ఈ 4టి మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే అందరి నిరుపేదలకు కూడా వైద్య పరీక్షలు జరిపించాలనేది ఒక నిర్ణయానికి రాబోతా ఉన్నారు. మీకు వైద్య పరీక్షలు జరిపించినప్పుడు మీ ప్రొఫైల్ కూడా ఆ కార్డులో ఉంటది. మీరు తెలంగాణలో ఏ మూలకెళ్ళి ఏ హాస్పిటల్లో చూపించినా కూడా ఆ కార్డు నెంబర్ కొట్టంగానే అందులో మీ పేరు తీయంగానే మీరు గతంలో ఎక్కడ చూపించుకున్నారు, మీ రిపోర్ట్స్ ఏంటి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఏ పేపర్లు తీసుకోకపోయినా కూడా మీకు అక్కడ ఆన్లైన్ లో కంప్యూటర్ లో ఆ సిస్టమ్ లో చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి టెక్నాలజీని డెవలప్ చేసి మరి మీరు ఇబ్బంది పడకుండా అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ నాయకుల చుట్టూ తిరగకుండా
స్వతహాగా మీకు మీరుగా మరి ముందుకెళ్లే కార్యక్రమం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. ఈ వరంగల్ని మనం వెంటనే ఫండ్స్ రేజ్ చేద్దాము, వెంటనే ఇక్కడ కార్యక్రమాలు చేపడతాము, మళ్ళీ ఎలక్షన్ల వరకు ఒక కొత్త వరంగల్ని మనం సృష్టిద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మీకు ఇచ్చిన మరి హామీలను నెరవేర్చే దిశగా ముందుకెళ్లి మళ్ళీ మీ దగ్గరికి ఓట్ల కోసం వస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చెక్స్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.